హైదరాబాద్ వేదికగా జరుగుతున్న భారత్ ఇంగ్లాండ్ మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా మొదటి రోజు బౌలింగ్ తో రెచ్చిపోతే ఆ తర్వాత బ్యాటింగ్ లోనూ అదరగొట్టింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 7 వికెట్లు కోల్పోయి 421 పరుగులు చేసింది. దీంతో 175 పరుగుల భారీ ఆధిక్యంలో మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా నిలిచింది. కీలక ఇన్నింగ్స్ తో జడేజా బ్యాటింగ్ చేస్తుండగా అతనికి తోడు అక్షర్ పటేల్ 35 పరుగులతో క్రీజులో ఉన్నాడు. కాగా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టుకు ఆరంభంలో మంచి శుభారంభమే దొరికినా ఆ తర్వాత టీమిండియా స్పిన్నర్ల దెబ్బకి వరుసగా వికెట్లను కోల్పోయింది. కేవలం 64 ఓవర్లలోనే 10 వికెట్లను కోల్పోయి 246 పరుగులు చేసింది. ఇక మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ఓపెనర్లు మంచి శుభారంభం అందించారు. యశస్వి జైస్వాల్ 80 పరుగులు, రోహిత్ శర్మ 24 పరుగులు చేయగా శుభమన్ గిల్ 23 పరుగులు, కేఎల్ రాహుల్ 86 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక శ్రేయస్ అయ్యర్ 35 పరుగులు, శ్రీకర్ భరత్ 41 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే అంతకు ముందు బౌలింగ్ లో అదరగొట్టిన రవీంద్ర జడేజా అటు బ్యాటింగ్ తోనూ రెచ్చిపోయాడు. 155 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 81 పరుగుల నాట్అవుట్ గా నిలిచాడు. అలాగే అక్షర్ పటేల్ కూడా 35 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఈ మ్యాచ్ లో రవిచంద్రన్ అశ్విన్ మాత్రం అనవసరంగా రన్అట్ గురయ్యాడు. మొత్తంగా భారత్ 110 ఓవర్లకి 7 వికెట్లు కోల్పోయి 421 పరుగులు చేసింది. దీంతో మొదటి ఇన్నింగ్స్ లో 175 పరుగుల ఆధిక్యంలో నిలిచింది భారత్. ఇంగ్లాండ్ బౌలింగ్ లో ఫాస్ట్ బౌలర్ గా ఉన్న ఒకే ఒక్క మార్క్ వుడ్ ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు. జో రూట్, టామ్ హిట్లీకి చెరో 2 వికెట్లు పడగా జాక్ లిచ్, హమ్మద్ కు చెరో 1 వికెట్ దక్కింది. జడేజా, అక్షర్ పటేల్ ఈ ఇద్దరు మూడో రోజు మొదటి సెషన్ పూర్తి బ్యాటింగ్ చేస్తే టీమిండియాకి ఇంకా భారీ ఆధిక్యం లభించే అవకాశం ఉంది. కుదిరితే ఇన్నింగ్స్ తేడాతో కూడా టీమిండియా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.